చూడండి, ఇప్పుడు తోటకూర హార్వెస్టింగ్ చేశాను కదా, ఇందులో ఉన్నాయి ఇవి మొక్కలు. ఇందులోని ఒక టమాటా మొక్క తీసేస్తున్నాను. ఇదిగోండి, మనకు వెల్లుల్లి వచ్చిందండి. వెల్లుల్లి నార్మల్గా చూద్దామని పెట్టాను. అయితే ఇప్పుడు ఇలా వచ్చిందండి. దీన్ని రోజు తీసేస్తున్నాను, చూపిస్తాను మీకు ఎలాగుందనేది. అమ్మా గట్టిగా ఉంది. ఇదిగోండి వెల్లుల్లి. హ్యాపీ అనిపిస్తుందండి. హ్యాపీ అంటే హ్యాపీ. మన చేతితో ఏ పని చేసినది హ్యాపీగా అనిపిస్తుందండి. చూద్దామని పెట్టాను, ఇలాగైతే అయ్యాయి. ఇక్కడ ఇంకొకటి, ఇదిగోండి, ఏదో నాకున్నంతలో చూద్దామని ట్రై చేశాను, ఇలాగైంది. మళ్ళీ నెక్స్ట్ టైం చాలా వేస్తాను. ఇదిగో వెల్లుల్లి, ఎల్లిగడ్డలు ఇంకొకటి ఒక 4-3 గర్భలు పెట్టాను అంతే. ఎలాగైందనేది చూపిస్తున్నాను. ఇక వాటర్ ఎండిపోయిందండి. మొన్నటి వరకు గ్రీన్ ఉండే, అయిపోయింది అన్నట్టుగా. దీన్ని 3-6 months అవుతుంది పెట్టి. చూసారా వెల్లుల్లి ఇలాగైనాయి. వెల్లుల్లి అండి, ఎల్లిగడ్డలు. అది ఎలాగని ఉండనియండి, మన చేతితో పెట్టిన పని మాత్రం చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. చూసారా ఎల్లిగడ్డ ఇదొకటి, ఒక 5 పెట్టాను అంతే, చూద్దామని ట్రై చేశాను. ఎలాగుంది చెప్పండి మా బుడ్డి వెల్లుల్లులు. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇదండి, ఉంటాను మరి. లైక్ మాత్రం చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. చిన్న వెల్లుల్లిగాళ్ళు. ఇదిగోండి. బాయ్.